గుడ్ మార్నింగ్. హలో డామిట్ మై డియర్ బాయ్. ఐఎమ్ సారీ ఫాదర్. ప్రేమతో మర్యాద మరిచాను. అన్నదమ్ముల మధ్య మర్యాద ఎందుకు? ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. ఫాదర్, తల మీదేంటి గాయం? ఓ అదే. ఓ బిడ్డ, తెలియకుండా ఓ చిన్న తప్పు చేశాడు అంతే. అన్నయ్య, ఉద్యోగంలో నువ్వు కఠినంగా ఉంటున్నావని అందరూ మాట్లాడుకుంటున్నారు, నిజమేనా? మీ దగ్గర తప్పులకు క్షమాపణ ఉంది, మా దగ్గర తప్పుకు దండనుంది. అవును, పూడ్చిన శవాన్ని మళ్లీ బయటకు తీసి పరిశోధన చేయాలన్నావట? అవునన్నయ్య, మనకు బాగా తెలిసిన ఓ పేదింటి పిల్ల హఠాత్తుగా చనిపోయింది. అది కొంతమంది ఆత్మహత్య నిర్ణయించి శవాన్ని పూడ్చేశారు. ఐ సీ. పోలీసు విచారణ, చట్ట ప్రకారం పోస్టుమార్టం ఏది జరగలేదా? ఏదీ జరగలేదు. నా సందేహం ఏంటంటే ఖచ్చితంగా ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుని ఉండదు. తనంత పిరికిదేమి కాదు. సో పూడ్చబడ్డ శవాన్ని తీసి పరిశోధన చెయ్యాలి. మీ సందేహం తీరాలి, అంతే కదా? నా సందేహం అని కాదు. పేద ప్రజల్ని కుక్కల్లాగా కొట్టి చంపకూడదు. వాళ్లక్కూడా చట్టం వెన్నంటే ఉంటుందని అందరికీ తెలియాలి కదా. ఓకే ఫాదర్, ఇట్ విల్ బి డన్. థ్యాంక్ యూ. బయలుదేరుతున్నావా? అవునన్నయ్య, ఇంటికి వెళ్ళి ఉదయన్ని పిల్లల్ని చూసి వెళ్తాను. ఓకే. ఈయనే చర్చి నిర్వహణ కమిటీ ప్రెసిడెంట్ మిస్టర్ పరిశుద్ధం. వీరే ఎస్పీ అరుణ్ కుమార్. హౌ డు యు డు? ఏంటి నన్నే చూస్తున్నారు? ఏం లేదు, మీరు అచ్చం ఫాదర్ జేమ్స్ లా ఉన్నారు. యువర్ రైట్. ఫాదర్ జేమ్స్ నా తమ్ముడు. ఎక్కడ ఫాదర్? ఆయన ఖచ్చితంగా వచ్చేస్తారు సార్. వచ్చేదారిలో ఏదో ఆటంకం కలిగి ఉంటుంది. ఫాదర్ వచ్చే వరకు మనం వెయిట్ చేద్దామా సార్? నో డాక్టర్, యూ ప్రొసీడ్. కమ్ ఆన్.
తమ్ముడు తమ్ముడు ఏంట్రా ఏంట్రా ఇది? రాత్రి కదరా అన్నా రేపు కలుస్తావని చెప్పొచ్చావు. ఇంతలో ఏంట్రా ఈ తమ్ముడు? అయ్యో నా వల్ల కావడం లేదే. నీకా ఇలాంటి పరిస్థితి? ఎవర్రా ఈ పాపం చేసింది? Please subscribe to Please subscribe for more videos.